నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ప్రధానంగా ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్న పోర్టుల్లో 3వ నెంబర్, ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. రైట్ యమునా, చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి దిత్వా తుఫాన్గా కూడా రూపాంతరం చెందిన తర్వాత శ్రీలంక వైపు నుంచి తమిళనాడు తీర ప్రాంతానికి వచ్చి అక్కడైతే తీరం దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దిత్వా తుఫాన్ పూర్తిగా కూడా బలహీన పడుతున్నట్లుగా తెలుస్తుంది. వాయుగుండంగా ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా కూడా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చూసుకుంటే ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పరిచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తీరం వెంబడి ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా ఈ రోజు చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఇటు ఉత్తర కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టుల్లో 2వ ప్రమాద హెచ్చరికను, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు, అలాగే తుఫానుల కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దిత్వా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా లేనప్పుడు కూడా భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రదేశాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడైతే పెద్ద ఎత్తున కూడా నీట మునిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఈ రోజు ఏదైతే వాయుగుండం పూర్తిగా కూడా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.